భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A భారత ప్రధాన పౌరుల కర్తవ్యాల గురించి వివరణ ఉన్నది. అది మనందరం గ్రహించుకొని ఎల్లప్పుడూ పాటించవలసిన అవసరం కూడా ఉన్నది. అందులో మొదటిది, ప్రతి వ్యక్తి తన సొంత పనుల్లోనూ ప్రభుత్వ విధుల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అత్యధిక ప్రతిభను ఒక బాధ్యతగా తీసుకొని పాటించవలసి ఉంటుంది. రెండవది, హింసను బాహాటంగా వ్యతిరేకిస్తూ ప్రజల ఆస్తులను కాపాడాలి. మూడవది, ప్రతి విషయంలోనూ శాస్త్రీయత, మానవత, సంస్కరణాభిలాషను కలిగి ఉండాలి. నాలుగవది, భూమి, నీరు, గాలి, చెట్టు, చేమ, జంతుజాలం కలిగిన ప్రకృతి సహజమైన పర్యావరణాన్ని కాపాడుతూ సర్వజీవుల యందు కరుణాదయ కలిగి ఉండాలి. ఐదవది, భిన్నత్వంలో ఏకత్వం అనే సూక్తి ద్వారా విభిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశ సాంప్రదాయాలను విలువనిచ్చి సంరక్షించాలి. ఆరవది, మత, భాష, ప్రాంత విభేదాలకు అతీతమైన ఆలోచనలతో దేశ ప్రజలందరూ సోదరులనే సమాన భావంతో ప్రశాంతతను పెంపొందించాలి. ఏడవది, అవసరమైనప్పుడు దేశ రక్షణకు, జాతి సేవకు సిద్ధంగా ఉండాలి. ఎనిమిదవది, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని నిలుపుకొని కాపాడుతుండాలి. తొమ్మిదవది, స్వాతంత్రం కొరకు సాగిన పోరాటాన్ని ప్రేరేపించిన ఆదర్శాలను సత్యమేవ జయతే, సత్యాన్వేషణ, సత్యాగ్రహం, మద్యపాన నిషేధం లాంటి విలువలను స్మరించుకొని ఎల్లప్పటికీ అనుసరించవలసిన అవసరం ఉంది. పదవది, జాతీయ జెండా, జాతీయ గీతం వాటి విలువను, ఆదర్శాలను, జాతీయ స్థలాలను గౌరవిస్తూ రాజ్యాంగానికి బద్దులై ఉండాలి. ప్రజాప్రతినిధులందరూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసేవకులుగా నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ప్రజలు కూడా స్పందించి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేస్తారు.